పరిపాలన కానీ ఎలా ఉందంటారు? బాగుందమ్మా, ప్రజలకు చాలా మేలు చేస్తున్నారు, పేదవాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. గత 5 సంవత్సరాలకి ఇప్పటికి విజయవాడ ఎలా ఉంది? విజయవాడ ఇప్పుడు చాలా మంచి దీంట్లోకి వస్తుందమ్మా. గత 5 సంవత్సరాలుగా చాలా లీస్ట్కి వెళ్ళిపోయింది. నవ్వు ఇప్పుడు డెవలప్మెంట్స్ బాగున్నాయి, ప్రజలందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎలా చేయబోతారంటారు మేడం 5 సంవత్సరాల్లో? లైక్ హైటెక్ సిటీ చేస్తారు, హైటెక్ సిటీ లాగా గ్యారంటీ. కంపెనీస్ అన్ని వస్తాయి గ్యారంటీ చేస్తారు. ఎందుకు నమ్ముతున్నారు మేడం ఆయన అంతసేపు? ఆయన చేసినవి చూసాం కాబట్టి, ఆయన చేసిన డెవలప్మెంట్స్ అన్నీ చూసాము, అవన్నీ అనుభవిస్తున్నాము. ప్రస్తుతం మేము హైదరాబాద్లో ఉన్నాము, సో అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా అనుభవిస్తున్నాము. ఆయన అన్నీ చేసి వచ్చారు, ఆయన అనుభవించకుండా ఇక్కడికి వచ్చేసారు పాపం. ఇక్కడికి వచ్చి కూడా బాధలు పడ్డారు, మళ్ళీ ఇక్కడ కూడా డెవలప్మెంట్స్ చేస్తున్నారు. అంటే హైటెక్ సిటీ చాలా సార్లు చాలా విషయాల్లో నేనే డెవలప్ చేశానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చేశారంటారా? చేశారు, ప్రజల కోసం చాలా చేశారు ఆయన. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఆయన ద్వారానే వచ్చినాయి తెలంగాణకి, కానీ ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. అది ఆయనకి అనుభవించే యోగం లేకుండా వచ్చేసారు ఇక్కడికి. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఇదంతా డెవలప్ చేసి ఆంధ్రాని ఆయన అనుభవించాలని మేము కోరుకుంటున్నాం.